హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్వి వ్లాగ్స్। ఈరోజు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట। మా అమ్మమ్మ మేము వచ్చేసరికి నల్ల పచ్చడి పెడుతుంది। మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము। మా అమ్మమ్మ వాళ్ళకి పెద్ద ఉసిరికాయల చెట్టు ఉందని చెప్పాను కదా, ఉసిరికాయలతోనే నల్ల పచ్చడి కూడా పెడుతుంది। ఆల్రెడీ మేము ఉసిరికాయ ఆవకే పెట్టేసుకున్నాము। ఇప్పుడు మా అమ్మమ్మ నల్ల పచ్చడి పెడుతుంది। నల్ల పచ్చడి అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఉసిరి పచ్చడే, కాకపోతే ఇది ఊరిన తర్వాత నల్లగా అవుతుందన్నమాట, అందుకనే నల్ల పచ్చడి అని అంటాము। ఫస్ట్ ఉసిరికాయలన్నిటిని నీట్గా వాష్ చేసుకుని ఒక 2 డేస్ ఎండలో పెట్టుకోవాలి। ఫస్ట్ ఉసిరికాయలన్నిటిని ఇలా ముక్కలు కోసేసుకోవాలి, లోపల గింజలు తీసేయాలి। ఈ ఉసిరికాయలతో చేసిన నల్ల పచ్చడి తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి। ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది। ఉసిరికాయ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది। ఉసిరికాయలో ఐరన్ కాల్షియం అధికంగా ఉంటాయి, దానివల్ల జుట్టు ఊడిపోకుండా ఉంటుంది, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది। గుండెకి సంబంధించిన రోగాలు కూడా రాకుండా ఉంటాయి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అంటే ఆకలి బాగా పుడుతుంది। ఉసిరికాయలన్నింటినీ ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని ఇలా దంచుకోవాలి। ఈ ఉప్పు మొత్తం ఉసిరికాయ ముక్కలన్నిటికి పట్టేంత వరకు దంచుకోవాలి। చాలామందికి సరిగ్గా ఆకలి ఉండదు కదా, అలాంటి వాళ్ళు డైలీ కొంచెం అన్నంలో ఈ నల్ల పచ్చడి వేసుకుని తింటే ఆకలి బాగా పుడుతుంది। మొత్తం ఇలా దంచేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో అయినా ప్లాస్టిక్ డబ్బాలో అయినా వేసేసుకోవాలి। ఇలా మనం నల్ల పచ్చడిని స్టోర్ చేసుకుని ఉంచుకోవాలి। ఇలా కొన్ని రోజులు ఉంచేసరికి ఇది బాగా ఊరుతుంది, అప్పుడు కొంచెం కొంచెం నల్లబడుతూ ఉంటుంది, అందుకే నల్ల పచ్చడి అంటారు। మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తాలింపు వేసుకుని రెడీ చేసేసుకోవడమే। ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసాము, ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి। మా అత్తయ్య వాళ్ళు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారనమాట। మా మావయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి చూడండి లారీ ఇచ్చుకుని అసలు వదలట్లేదు అనమాట, అటు ఇటు తెగ తిరిగేస్తున్నాడు। మా అమ్మమ్మ మాకు కూడా కొన్ని ఉసిరికాయలు ఇచ్చింది, మా అమ్మ నల్ల పచ్చడి పెడతానని చెప్పి తీసుకొచ్చారు। ఎప్పుడు మా అమ్మమ్మే పెట్టిస్తుంది, కానీ ఈసారి మా అమ్మ ట్రై చేస్తానని అన్నారు। మీకు కూడా పెట్టిచ్చేస్తానంటే వద్దు నేనే పెట్టుకుంటాను, ఈసారి నేను ట్రై చేస్తానని చెప్పి మా అమ్మ తీసుకొచ్చారనమాట। వీటిని నల్ల పచ్చడి మేము ఎలా పెట్టాము ఏంటనేది కూడా మీకు ఒక వీడియో తీసి పెడతాము। అలాగే మా అమ్మమ్మ వాళ్ళ చెట్టుకి అరటికాయలు కాసాయి అనమాట, ఇవి కూడా కొన్ని ఇచ్చింది। అలాగే జామకాయలు, ఎర్ర జామకాయలు కాస్తాయి కదా మా అమ్మమ్మ వాళ్ళ చెట్టుకి, అవి కూడా ఇచ్చింది। ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరు చేరుతుంది, మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు। అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। బాయ్ గైస్, హక్కునా టాటా।